అందరికీ నమస్కారం. అసలు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. 2025 జనవరి మాసం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంట? మిథున రాశి వారికి ఈ యొక్క 2025 మొదటి మాసమైనటువంటి పుష్యమాసంలో మరి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ఒకటి చెప్తున్నాను, మిథున రాశి వారికి ల్యాండ్ రిలేటెడ్ ఎవరైతే డబ్బులు రావాలి అని ఎదురు చూస్తున్నారో, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నారో, ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారో వారు ఆగస్టు దాకా ఓపిక పట్టాల్సిందే. ఆగస్టు దాకా ఎలాంటి స్టెప్స్ అయితే తీసుకోవద్దు, ముందే చెప్తున్నా. మరి ఇక్కడ ఈ యొక్క మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే ఇంటి యందు వినోద విలాసాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరపడము, అదే దానికి సంబంధించినటువంటి సంకల్పం కూడా సిద్ధిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటున్నాయి. నూతన పనులందు కొంత ఆటంకములు అయితే గోచరిస్తున్నాయి. చేయి వృత్తులందు అధికంగా శ్రమ పడితే కానీ ముందుకు వెళ్ళని పరిస్థితి. మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కనుక కొన్ని విషయాలలో ఈ యొక్క పట్టుదల అనేటువంటిది విడిచిపెట్టి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మిథున రాశి కావచ్చును, మిథున లగ్నం వారు కావచ్చును. ఎందుకంటే అన్నిసార్లు కూడా మీదే పై చేయి అయితే నడవదు అనేటువంటి విషయాన్ని చూడండి. అదేవిధంగా శక్తికి మించినటువంటి పనులను చేసి ఇబ్బందులు పడకండి. మీ శక్తికి మించిన హామీలు ఇవ్వకండి. మధ్యవర్తిత్వానికి వెళ్ళి నేనున్నాను అని మీరు ఎప్పుడూ కూడా వెళ్ళొద్దు. ఈ మాసమందు జాగ్రత్తగా ఉండండి. సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకునే పరిస్థితి కూడా గోచరిస్తుంది. అదేవిధంగా వ్యాపారమందు నష్టములు కనబడుతున్నాయి. అసందర్భ ప్రేలాపనలు చేయడం వల్ల మీకు బుధుడు నీచబడి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మాట పదిలము, అంతే. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని విషయాలు ప్రతిబంధకముగా అంటే ఎంతో సీక్రెట్గానే ఉంచితే మాత్రమే ముందుకు వెళతాయి. అన్నీ ఓపెన్గా పెడితే ఏం చేయలేదు. కనుక కొన్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉండండి. స్నేహితుల మీద నమ్మకం వల్ల కొంత డబ్బు కావచ్చును, లేదా కొన్ని విషయాలలో కావచ్చును, వ్యాపారంలో కావచ్చును, పెట్టుబడిలో కావచ్చును నష్టము వాటిల్లే పరిస్థితి గోచరిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొన్ని మీ కఠినమైనటువంటి పనుల మూలకంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి సుమ. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే 15వ తారీఖు ముందు 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి స్థాన చలనము గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా అన్నింటా వ్యాపారస్తులకు గురువు అక్కడ కొన్ని గ్రహాల మూలకంగా మైనస్ ఉంటే గురువు మూలకంగా మీకు అన్నింటా శుభం కనబడుతుంది. ఇది గమనించుకోండి. అదేవిధంగా కొంత బల సంపన్నత, విషయ ప్రాప్తి ఉంది. చక్కటి పదోన్నతి గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా పదవీ హీనత ఉంది, స్థాన చలనము ఉంది. ఇక్కడ ఒకరికి ఒకటిస్తే మరొకరికి ఒక ఏజ్ ప్రకారంగా ఒక 30 సంవత్సరాల లోపు ఉండే వారికి ఒక రిజల్ట్, 45 సంవత్సరాల లోపు ఉండే వారికి ఒక రిజల్ట్, 55, 60, 65 సంవత్సరాల లోపు ఉండే వారికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎప్పుడైతే ఈ యొక్క మిథున రాశి వారికి 2012, 13, 14 పీరియడ్లో ఏ విధమైనటువంటి సంఘటనలు ఎదురయ్యాయో అవి కొన్ని మళ్ళీ కూడా ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి కొంత విద్యకు సంబంధించిన విషయంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అదేవిధంగా మాట చెల్లుబాటు, అంటే ఎక్కడో మీరు ఫలానా సమయానికి ఫలానా టైంలో నేను డబ్బులు ఇప్పిస్తాను లేదా ఇస్తాను,
మీ మాట చెల్లుబాటు ఏదైతే ఉందో అది కాకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా స్థిరాస్తుల వృద్ధి కనబడుతూ ఉంది. దీంతో పాటుగా వీరికి కూడా ధన ప్రాప్తి, కీర్తి లాభము, బంధుమిత్రులకు సంబంధించినటువంటి విషయాలలో ఏవైనా మాట పట్టింపులు ఉన్నా కూడా సద్దుమణిగేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దీంతో పాటుగా మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే 2021-22 నుండి కూడా ఎంతో నలిగిపోయి ఉన్నారు. ఇక ఈ 25లో ఎక్సలెంట్గా ఉండబోతుంది. రాశి మీదే. ఇందులో ఈ ఒక్క నెల 2 నెలలు ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా కూడా మోస్ట్ ఎక్సలెంట్ వ్యాపారాలలో లాభాలు, నూతన వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు ఎక్కడి నుండైనా రావడం. అయ్యో డబ్బులే లేవు మా దగ్గర అనుకుంటే చెప్పలేము, ఆ సమయానికి ఎవరైనా డబ్బులు తీసుకువచ్చి కూర్చున్నాం. అదేవిధంగా ఇష్టవాంఛ ఫలసిద్ధి, ఏదో తప్పకుండా పనులు అయ్యేటువంటి పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అనుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి కొంత కలత్ర సంబంధించిన విషయాలలో శుభము జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా మాకు గొడవలు జరుగుతున్నాయి, మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఏదో ఒకటి కోర్టు రిలేటెడ్లో ఉంది అనుకునేటువంటి వారికి కానీ ఇలా ఉండేటువంటి వారికి కొంత ఈ యొక్క మాసంలో ఊరట లభించేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దీంతో పాటుగా సంతాన బాధలు కూడా ఉన్నాయి. పిల్లలకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది. నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, అనారోగ్యం. ఇక్కడ సంతాన బాధలు అంటే ఎవరో ఫోన్ చేసి మొన్న మాకు లేక లేక ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు, మీరు ఈ సంతానానికి ఇబ్బంది అంటే సంతానానికి ఇబ్బంది కాదు, అక్కడ పిల్లలకు సంబంధించి వారి మ్యారేజ్ రిలేటెడ్ మ్యారిటికల్ లైఫ్ ఇబ్బంది కావచ్చును. వాళ్ళ ఒకవేళ విదేశీ ప్రయాణాలలో ఉండేటువంటి వారికి మేబీ అక్కడ ఉద్యోగానికి సంబంధించి కావచ్చును, లేదా మనీ రిలేటెడ్ వారు ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండవచ్చును. ఇలా ఉండేటువంటి పరిణామాలు ఉంటాయి కనుక అది మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితితో పాటుగా ఎవరైతే నేను ముందుగానే చెప్పాను ల్యాండ్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను మిథున రాశి వారికి. సో అన్నింట వీరు తప్పకుండా మిథున రాశి వారు 2025 మనకు 2 నెల 3 నెలల తర్వాత నుండి ఎంతో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి అని అయితే మీరు మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మీరు స్త్రీ మూలకంగా ఎంతో ఓర్పుతో ఉంటేనే మంచి ఫలితాలు అయితే ఉంటాయి మిథున రాశి వారికి. లేదు అనుకుంటే మాత్రము కొంత భార్యాభర్తలలో మ్యారిటికల్ ఇబ్బందులు అయితే గోచరిస్తాయి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జ్ఞాతులపై అంటే జ్ఞాతుల కలహాలు అంటే ముక్కు ముఖము తెలియని వారితో జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్ళేసి ఏదో మాట్లాడితే మాత్రం ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉంటాయి కనుక కలహాలు అయితే కనబడుతున్నాయి. దీంతో పాటుగా కొంత కలత్ర ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి కనుక తప్పకుండా ఈశ్వరునికి ఈ యొక్క మిథున రాశి వారు ఈశ్వరునికి మీరు జిల్లేడు పువ్వులతో పూజ చేయడం మూలకంగా, జిల్లేడు పువ్వులను సమర్పించడం మూలకంగా, అదేవిధంగా ఒక మంగళవారం రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ దానిమ్మకాయ గింజలను సేకరించి చక్కగా దాన్ని జ్యూస్ చేసి దీనితో ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల ధన సంబంధిత విషయాలలో ఎంతో పురోగతి మీకు కనబడుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. జనవరి మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.